ఓం ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కర్వావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. గురుభ్యో నమః. సర్వేభ్యో నమః. అందరికీ నమస్తే. ఈరోజు మనం వేదాంత దర్శనంలోని 17వ సూత్రాన్ని వినే ప్రయత్నం చేద్దాం. అసద్వ్యపదేశాన్ నేతి చేత్ నా ధర్మాంతరేణ వాక్యశేషాత్. అంటే కార్య ఉత్పత్తికి పూర్వము కారణములో లేనిది కార్యంలోకి రాదు అనేది వైదికుల అభిప్రాయం. అయితే అసత్తు నుండి సత్తు పుట్టదు. అంటే ఇక్కడ క్రింద మీద చేసి చెప్పడానికి ఏంటి అంటే, ఇప్పుడు మనం ఏదైతే మృత్తిక కణాలు ఉన్నాయో దాని నుండే ఘటపటాదులు పుడుతున్నవి, కానీ సువర్ణాది పదార్థాలు పుట్టవు అని దాన్ని పట్టుకునే వాదిస్తూ ఉన్నాడు. అంటే ఋషి ఏం చెప్తున్నాడు అంటే, ఈ జగత్తునకు ఒక నియామకుడు ఉన్నాడు, నియామకుడు లేనిది ఈ జగత్తు యొక్క ఉత్పత్తి జరగదు అని ప్రశ్నిస్తూ ఉంటే, అంటే ఈ జగత్తు యుక్తే శబ్దాంతరాచ అంటే మళ్ళీ ఏం ప్రశ్నిస్తున్నాడంటే, ఉదాహరణకి ఇప్పుడు లోకమున మనం చూస్తాం. ఇప్పుడు పెరుగు కావాలి అంటే మన దగ్గర పాలు ఉన్నవి, పాల నుండి మనము పెరుగుని తయారు చెయ్యాలి అనుకుంటే ఆ నాలెడ్జ్ మనకి ఎవరు ఇవ్వక్కర్లేదా? అది మనకు సహజంగా వచ్చిందా లేదా నైమిత్తికంగా వస్తుందా? నైమిత్తికంగా వచ్చింది. అంటే మన నానమ్మల నుండి మనమ్మకి, మనమ్మ నుండి మనకు, మన పిల్లల నుండి మన పిల్లలకు, ఇలా అదొక పెరుగు కావాలి అంటే పాలని కొంచెం పెరుగుతో తోడేయాల్సిందే. ఆభరణాలు కావాలి అంటే సువర్ణమును కొనుగోలు చెయ్యవలసిందే. వస్త్రముల నిర్మాణం జరగాలి అంటే తంతువుల యొక్క సేకరణ చెయ్యాలి అనేది ఇది నియమం ఉంది లోకమున. అంటే ఈ జ్ఞానం అంతా కూడా మనకు నైమిత్తికంగా లభిస్తూ ఉంది. అంత మాత్రాన తంతువుల యొక్క ఏదైతే మూల ఉత్పత్తి ఉందో, ఆభరణాదుల యొక్క మూల ఉత్పత్తి ఏదైతే ఉందో, ఇవన్నీ పరమాత్మనికి తెలియవా అంటే తెలుసు. దానికి మళ్ళీ ప్రశ్నిస్తాడు, అంటే పరమాత్ముడు ఈ జగత్ కార్యాన్ని అతని నియమములో పెట్టుకోవాలి అనుకున్నప్పుడు మరి జీవుడెందుకు ఇక్కడ బంధింపబడుతున్నాడు? జీవుడెందుకు ఇక్కడ అనేక యాతనలు అనుభవిస్తున్నాడు అంటే, దానికే వైదిక ఋషులు ఏం చెప్తున్నారు అంటే, ఇప్పుడు ఈ రెండు జగత్తు తీసుకోండి మీరు.
ఒకటి కార్యరూప జగత్తు, ఇంకోటి ప్రాణి జగత్తు. నేను మీకు ముందు నుండి కూడా ఇదే లోతైన అవగాహన కల్పిస్తూ ఉన్నాను. సరే, మన నిత్య జీవితంలో ఈ వైదిక భాష వ్యవహరింపబడదు గనక స్మరించే అవకాశాలు ఉంటవి, దాన్ని నేనేమి కాదనా. కానీ వైదిక సిద్ధాంతంలో మనము 2 రకాల జగత్తుని తీసుకుంటాం. ఒకటి జడ జగత్తు, రెండవది ప్రాణి జగత్తు. అర్థమైందా? జడ జగత్తు యొక్క సర్వ నియమాలు ఎవని ఆధీనములో ఉన్నవి? జడ జగత్తు పరమాత్మని ఆధీనంలో ఉన్నవి, సంపూర్ణంగా పరమాత్మని ఆధీనములోనే ఉన్నవి. ఆ జడ జగత్తు మీరు గమనిస్తే ఏ జీవునకు కూడా కష్టము కలిగేలాగా జడ జగత్తు యొక్క నిర్మాణం లేదు. లేదు. ఇప్పుడు మన శాస్త్రజ్ఞులు దీర్ఘకాల అన్వేషణ చేస్తూ ఏంటి, సూర్యమండలములో కూడా జీవరాశులు ఉండొచ్చు, ఉన్నారు. కానీ అక్కడ ఆ ఉష్ణోగ్రతని, అక్కడ ఆ వాతావరణమును కూడా సహించగలిగే శక్తి ఉన్న జీవాత్మలకు పరమాత్ముడు అక్కడ ఆ విధమైన శరీరాన్ని ప్రసాదిస్తున్నాడు. అటులనే సముద్రంలోకి వెళ్తే మనకు శ్వాస కూడా ఆడదు, కానీ అక్కడ కోటాన కోట్ల జీవరాశులు ఉంటాయి. వాటిని మనం భూమిలోకి తీసుకొస్తే ఏమైపోతున్నాయి? మరణిస్తున్నాయి. అంటే పరమాత్మని యొక్క మీరు సృష్టిని చూడండి, మనుష్య ఇతర ప్రాణులకు ఆ విధమైన శరీరాన్ని తట్టుకుని అక్కడ అవి చేసిన కర్మఫలాన్ని పూర్తి చేసుకోగలిగే అవకాశాన్ని పరమాత్ముడు ప్రసాదిస్తున్నాడు. మానవుణ్ణి మీరు తీసుకుంటే, ముఖ్యంగా మానవ యోని తీసుకుంటే, మానవ శరీరాన్ని పరమాత్ముడు ఒక సురక్షితమైన వ్యవస్థలో పెడతాడు. అంటే మనకు అధిక ఉష్ణోగ్రత లేదు, అధిక శీతలత్వం ఉండదు, ఏది అధికముగా ఉండదు. ఆ విధమైన పంచభూతాలలో మృత్తిక గుణం అంటే మట్టి గుణం ఎక్కువ ఉన్నటువంటి స్థానములోనే మానవీయ సృష్టి ఉంది. ఇప్పుడు మనము విజ్ఞానం పెరిగి ఉపయోగించుకునే వస్తువుల ద్వారా వాహనాదుల టెంపరేచర్ ఎక్కువయ్యి దాన్ని ఎదుర్కోవడానికి కృత్రిమముగా ఏవేవో మనము అన్వేషణ చేస్తూ ఉన్నాము. కానీ ఈ సృష్టిని చూసుకుంటే పరమాత్ముడు ఎక్కడ కూడా తన స్వేచ్ఛని తీసుకోవట్లే. అంటే నేను చాలా సమర్థుణ్ణి, నాకు బుద్ధి బల పరాక్రమ శక్తులున్నవి, అందుకే నేను ఈ సృష్టిని రచిస్తా, ఇందులో నిన్ను నేను చాలా ఇబ్బంది పెడతా, నీతో ఆడుకుంటా అనేది పరమాత్మునికి ఇటువంటి అభిప్రాయాలు ఈ సృష్టి వెనక లేవు. అందుకనే పరమాత్ముని యొక్క కార్యరూప జగత్తు వేరు. అది పరమాత్ముడు చాలా బుద్ధిపూర్వకముగా జాగ్రత్తగా ఉత్పత్తి చేశాడు. ఆ కార్యరూప జగత్తు వలన ప్రాణి జగత్తుకి లాభమే ఉంది కానీ హాని లేదు. ఇప్పుడు మీరు అనుకుంటున్నారు, మనము ఇంతటి దుఃఖాలను, ఇంతటి సుఖైశ్వర్యాలను లోకమున చూస్తున్నాం కదా,
అసలు ఈ కార్యరూప జగత్తే లేకపోతే ఇది మేము అనుభవించము కదా అని అనుకుంటున్నారు. ఇదే చాలా మందికి ఉంటది అభిప్రాయం. తరచూ ఈ అభిప్రాయాలు మనకు వస్తవి. అసలు ఈ సృష్టి ఎందుకుంది, ఇందులో ఇన్ని నానా యాతనలు ఎందుకు అనుభవించాలి, దేవుడు ఈ సృష్టియే చెయ్యకపోతే మేము ఈ విధమైన కష్టాలు అనుభవించే వాళ్ళము కాదు అని తరచూ అవగాహన గల మనుషుల అభిప్రాయాలు ఉంటవి. సరే, ఇది చాలా లోతైన సారవంతమైన సమాధానం. మనకి స్వీకరించాలంటే అంత ఈజీ కాదు. కానీ ఋషుల అభిమతము, జీవుని యొక్క స్వరూపముతో కొంత అవగాహన చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు ఒక గృహమున ఇద్దరు మనుషులు పడుకున్నారు, వేరువేరుగా పడుకున్నారు. ఇద్దరికి స్వప్నం వస్తుంది, అంటే కలబడుతుంది. ఒకరేమో చాలా అందమైన భవనములో తనకు సేవకులు ఉన్నట్టు చక్కగా సువర్ణాది వస్తువులు, రాజవైభోగాలు, అనుకూలమైన సంతానము, మిత్రులు, గురువు, ఈ విధంగా అతను స్వప్నములో తన అభిప్రాయాన్ని కోరుకుంటూ ఉన్నాడు. ఇంకొక వ్యక్తి స్వప్నములో చూడకూడని దృశ్యం చూస్తున్నాడు. తన సన్నిహితులకి మృత్యువైపోయినట్టు, వాళ్ళు మరణించడం వల్ల ఆ కుటుంబం అనుభవిస్తున్న క్షతి. ఇప్పుడు మీరు జడ్జిమెంట్ చేయాల్సి వస్తే ఇక్కడ మీరు ఎవరి కోరిక నెరవేరితే బాగుంటదంటారు, ఎవరి కోరిక నెరవేరకపోతే బాగుంటదంటారు? ఈ ఇద్దరు స్వప్నములో ఉన్నారు. ఈ ఇద్దరి స్వప్నములో వాళ్ళు చూసిన ఒక డ్రీమ్ ని నేను కల్పితం చేసి మీ ముందు పెట్టిన. ఇప్పుడు మీరు అభిప్రాయాలు చెప్పండి, మీ అభిప్రాయాలు ఏంది? ఇంత మౌనం అయిపోయారు? ఫస్ట్ అతనిది నెరవేరితేనే బాగుండు అని అనుకుంటాం. మృత్యు ఇట్లాంటి రావద్దనే కోరుకుంటారు కదా ఎవరైనా. ఫస్ట్ అతని కోసం ఈ సృష్టి జరగాలి, అంతే కదా. ఇప్పుడు అతని కోరిక నెరవేరాలంటే సృష్టి జరగాలి. నా కోరిక నెరవేర్చుకోవాలి అంటే మనం సృష్టియే వద్దన్నాం, సృష్టి వద్దంటున్నాం పరమాత్మునితో. ఈ యాతనలు వద్దు, ఈ గోల మాకొద్దు, ఈ సృష్టియే మాకొద్దు అన్నాము. మరి అతని డ్రీమ్ ఆయన ఎక్కడ నెరవేర్చుకోవాలి? కార్యరూప జగత్తులోని. ఆయన డ్రీమ్ నెరవేరాలి అంటే అతను మేలుకోవాలి కదా. దానికోసం ఆయన తన భార్యతోనో తండ్రితోనో మిత్రులతోనో చెప్పినప్పుడు, అరే నీ డ్రీమ్ నువ్వు ఏదైతే కలగన్నావో అది కొంచెం పురుషార్థం చేస్తే సార్థకం అవుతుంది అంటే ఆ సార్థకం చేసుకునే సామగ్రి నాకు ఎక్కడ దొరుకుతుంది? కార్యరూప జగత్, కార్యరూప జగత్తే కదా. అందుకనే పరమాత్ముడు జీవుని యొక్క అంతర్గత కోరికలను పూర్తి చెయ్యడానికి ఈ సృష్టిని నడిపిస్తున్నాడు. మనమేమనుకుంటామంటే
దాదాపు మనందరి అంటే సర్వ జీవాత్మల అభిప్రాయాలు ఇలాగే ఉంటవి. మనం ఇంతకు ముందు ఎటువంటి కర్మలు చెయ్యలేదు, ఇంతకు ముందు మనం పుట్టలేదు, ఇప్పుడే కొత్తగా వచ్చాము. అందుకని అనేక రకాల తర్క వితర్క ఆలోచనలు చేసుకుంటాం. సుఖంగా ఉన్నవాడేమో పొంగిపోతాడు, దుఃఖితుడు కృంగిపోతున్నాడు. ఇంతకు ముందు అసలు మనం పుట్టనే లేదు, మనం కర్మనే చెయ్యలేదు అని అనుకుంటే ఇతను దుఃఖింపబడుతున్నాడు, అతను సుఖింపబడుతున్నాడు అనంటే అప్పుడు పరమాత్ముడు పక్షపాతి అవుతాడు. అంటే అప్పుడు పరమాత్ముడు స్వార్థపరుడు అవుతాడు. పరమాత్మునికి ఏం అధికారం ఉంది? మనని దుఃఖింపజేసే అధికారం ఏముంది? అప్పుడు పరమాత్ముడు సమాధానం ఇవ్వాల్సి వస్తుంది. ఇప్పుడు ఈనాడు ఉన్నటువంటి విజ్ఞానం వలన మనము పాత్రలు తోమడానికి మిషన్స్ తెచ్చుకున్నాం, వస్త్రాలు పిండడానికి మిషన్స్, పెద్ద పెద్ద అంతస్తుల భవనాల నిర్మాణం జరుగుతుంది, అక్కడ కూడా మిషన్స్ వచ్చేసినాయి. మనిషి ఆకారంలోనే వచ్చేస్తున్నారు. నిజం చెప్పండి, దాని వలన అటువంటి సౌకర్యాల వలన పనులు పూర్తవుతున్నాయి, కానీ అందులో ఆత్మతత్వాన్ని కూర్చోబెట్టగలుగుతున్నారా? లేదు. అందులో ఆత్మతత్వమే లేదు. కనుక మానవుడు తయారు చేసిన రోబోకి పరమాత్ముడు తయారు చేసిన ఈ రోబోలకి చాలా వ్యత్యాసము ఉంది. ఇందులో బుద్ధి, మనస్సు, ఏకాదశ ఇంద్రియాలు, మంచి చెడు ఆలోచించే అవగాహన, ఇన్ని లాభాలతో కూడుకున్నది ఈ దేహం. అందుకనే పరమాత్ముడు ఏం చెప్తున్నాడు అంటే, పరమాత్ముడు ప్రాణి సృష్టిని చేస్తూ, కార్యరూప జగత్తు యొక్క సృష్టిని చేస్తూ, ప్రాణి సృష్టి కోసం శరీరాలను నిర్మాణము చేస్తూ, పూర్వ కర్మ ఫలాలనుసారముగా దేహాలను ప్రసాదిస్తూ, మానవ జన్మకైతే ఒక అద్భుతమైన అవకాశము ఏమిచ్చాడంటే, ఆ జీవాత్మ మనస్సుని, బుద్ధిని, ఇంద్రియాలను నిశ్శబ్దంగా నిలిపివేస్తే, వాటి నుండి పని తీసుకోవడం, మంచి పని గాని చెడు పని గాని, విచారణ, సంకల్పం, ఇవన్నీ వదిలిపెట్టగలిగితే అది గంటల, 2 గంటల, 8 గంటల, 12 గంటల, 30 గంటల, నితాంతమా అది జీవుడి ప్రయత్నం మీద ఆధారపడి ఉంది. శరీరములో వ్యాధి ఉంది, వ్యాధి యొక్క దుఃఖము స్థూల ఇంద్రియాల ద్వారా సూక్ష్మ ఇంద్రియాలకు, సూక్ష్మ ఇంద్రియాల నుండి మనస్సుకి, మనస్సు నుండి బుద్ధికి, బుద్ధి నుండి ఆత్మ కనెక్ట్ అవుతాం. నాకు నొప్పిగా ఉంది అని. ఇవి ఆరోహణ అవరోహణ క్రియల్లో విషయాల నుండి స్థూల దేహ ఇంద్రియాలకు, అక్కడ వాళ్ళకి ఎలా జరిగిందంట, పాపం ఇంటి నుంచి బయలుదేరారంట,
ఇంకా భర్త పోయి భార్య మెయిన్ గేట్ పెట్టి లోపలికి వెళ్ళి సోఫా మీద కూర్చోకముందే రోడ్డు దాటేటప్పుడే దుర్ఘటన జరిగింది. అమ్మా, ఇప్పుడే నేను తనకి బయట వరకు పంపించి వచ్చింది అని ఇలాంటి దుర్ఘటనలు మనం విన్నప్పుడు అది మనకు జరగలే. కానీ ఆ విన్నదే విషయం. ఇలా మన పక్కన ఇంటి వాళ్ళకి 4 అడుగులు వేయగానే దుర్ఘటన జరిగింది, చనిపోయాడు. అది విషయం. ఆ విషయాన్ని ఎవరు విన్నాయి? మన స్థూల ఇంద్రియాలు. స్థూల ఇంద్రియాలు విని సూక్ష్మ ఇంద్రియాలకు తెలియజేసినాయి. సూక్ష్మ ఇంద్రియాలు మనస్సుకి, బుద్ధికి. ఇప్పుడిక ఆత్మ తనకు జరిగినట్టుగా ఊహించుకొని భయపడిపోతుంది, ఏడ్చేస్తుంది. శరీరములో చైతన్య తత్వములో వణుకు వస్తుంది, భయం వేస్తూ ఉంటది. అందుకనే పరమాత్ముడు ఏమన్నాడంటే, సుఖమునైనా సరే దుఃఖమునైనా సరే ఎటువంటి ఆలోచన అయినా సరే అది నువ్వు మనస్సు ద్వారా బుద్ధి ద్వారా సంబంధం పెట్టుకుంటే నీకు తప్పవు. ఇంకా అది ప్రతికూలం ఉంటే నీకు దుఃఖం, అనుకూలం ఉంటే నీకు అది సుఖం. కానీ నువ్వు ఈ మానవ జన్మలో వాటిని ఉపయోగించుకోవడం ఆపేయి. ఫస్ట్ ఒక 10 నిమిషాలు, 20 నిమిషాలు, 30 నిమిషాలు ఆపే ప్రయత్నం చెయ్యి. ముందు ఆ మనస్సాది ఇంద్రియాలను ఉపయోగించుకోవడం అనేది ఆపు. ఆపుతే నీకు దుఃఖం లేదు, సుఖం లేదు, ఏమి లేదు అక్కడ. అదే నువ్వు. ఏ స్థితిలో నీకు సుఖ దుఃఖ అనుభూతి లేదో అదే నువ్వు. భయము లేదు, హాహాహా అని అల్లాహలము లేదు, కోలాహలము లేదు, నిశ్శబ్దం ఉంది. నేను ఒక్కదాన్ని నిశ్శబ్దంగా ఎంతసేపు ఉండాలి? అప్పుడప్పుడు భార్యలు అంటారు కదా, కొడుకు పోతాడు, కోడలు పోతాడు, నువ్వు పోతావు, నేను ఒక్కదాన్ని ఇంట్లో ఉండాలా? అలానే ఈ జీవుడు కూడా పరమాత్మునితో అంటాడు, నువ్వు చెప్తున్న ఉపదేశం బానే ఉంది, నిశ్శబ్దంగా ఉండు, వీటిని ఉపయోగించుకోకండి. ఎంతసేపు ఉండాలి ఒక్కదాన్ని అంటే అప్పుడు పరమాత్ముడు అంటాడు, ఒక్కదానివి నేను ఉండనివ్వను కదా నిన్ను. నువ్వు ముందు ఆ వాటిని ఉపయోగించుకోవడం ఆపేయమన్నా గాని ఒక్కదానివి ఉండు అని నేను చెప్పలేదు కదా. నువ్వు ఆపక్కడ. ఏ మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారముతో నువ్వు సుఖ దుఃఖాలను అనుభవిస్తున్నావో, నీవనుకుంటున్నావో, నావి అనుకుంటున్నావో, అది నాకే జరుగుతుంది అని వణికిపోతున్నావు చూడు. లోపల భయభ్రాంతులకు లోనవుతున్నావు, ఏమైపోతుందో అని. నేను ఆ స్థితిని మాత్రమే కంట్రోల్ చేసుకోమంటున్నా. ఆ స్థితి నీ నియంత్రణలోకి రావాలి అంటే ఆ వణుకు, ఆ భయము, ఆ నిరుత్సాహము, ఇవన్నీ నీకు నియంత్రణలోకి రావాలి అంటే నువ్వు ముందు వేటి ద్వారా ఈ మెసేజ్ తీసుకుంటున్నావో ఆ మిషన్లను కాసేపు ఆపు. ఆపిన తర్వాత నువ్వు నిశ్శబ్దంగా ఉంటే నీ ఒంటరితనాన్ని నేను దూరం చేస్తా.
కానీ ముందే భగవంతుడు జీవాత్మ ప్రశ్నించకుండానే అతనే మన ఒంటరితనముని దూరం చేయడము, అతనే మనం ఒంటరిగా ఉన్నప్పుడు ఏదైతే మనకు ఆనందం కావాలో అదే పరమాత్ముడు ఇచ్చేస్తే ఇక జీవుడు ఎప్పుడు ప్రయత్నం చేస్తాడు? అంతర్గతంగా మానవ జన్మలో జరుగుతుంది ఏమిటి అంటే, మానవ జన్మ యొక్క లక్ష్యం ఏమిటి అంటే ఆత్మస్వరూపం తెలుసుకోవడం. మనం ఇక్కడికి వచ్చాక ధనికులం అవ్వడము, పేరు ప్రతిష్టల కోసం పాకులాడము, తాత ముత్తాతలు అవ్వడం, ఇదంతా ఒక యాత్ర అయిపోయింది మనకి. ఈ యాత్ర కుంభమేళ కంటే భయంకరంగా మారిపోయింది. చిన్న చిన్న జాతరలో మనం తప్పిపోలే. మన గ్రామంలో జరుగుతున్న జాతరలో మనం తప్పిపోతే దొరికిపోయే వాళ్ళం. ఎవరో ఒకరు మనని పసిగట్టేవారు. ఈ పిల్ల మన పలానా వాడకట్టుకు నేను చూస్తున్నాను, కనీసం ఆ వాడకట్టు కన్నా తెచ్చి వదిలిపెడతారు. ఒకవేళ ఆ జాతర మన గ్రామానికే సంబంధించి ఉంటే, ఎవరో ఒక గ్రామస్తులు నేను ఈ చిన్న పిల్లోని, ఈ చిన్న పిల్లని అప్పుడు నేను అక్కడ వాడకు చూశానంటే కనీసం అక్కడ తీసుకొచ్చి వదిలిపెడితే ఆ వాడకట్టు వాళ్ళు ఎవరన్నా గుర్తించి ఇంకొక 3 ఇండ్ల ముందు తీసుకెళ్తారు. ఆ 3 ఇండ్ల వారు సరైన గూడికి చేరుస్తారు. కానీ ఇప్పుడు మనము మన జాతరలో ఓడిపోలే, మన జాతరలో మనం తప్పిపోలే, కుంభమేళలో తప్పిపోయినాం. అందుకే ఉపనిషత్తుకారుడు అంటాడు కదా, ఒక వ్యక్తిని కండ్లకి గంతెలు గట్టి, నోరుకి పట్టి గట్టి, కాలు చేతులన్నీ బంధించి, ఎటువంటి శబ్దం వినరాకుండా చెవులకు కూడా వ్యవస్థ చేసి, అతనిని ఒక భయంకరమైన అడవిలో బొంగురము తిప్పినట్టుగా రౌండ్గా తిప్పి అతన్ని ఆ అడవిలో వదిలేస్తే తను ఏ రాష్ట్రం నుండి వచ్చాడు అంటే, తను పుట్టిన గ్రామానికి ఈ అడవికి ఎంత దూరం ఉంది, కనీసం భాష కూడా తన భాషనా కాదా అనేది తెలుసుకోవాలి అంటే అంత దట్టమైన అడవిలో అతనిని అన్ని అవయవాలు కట్టివేయబడినవి. అలాంటి స్థితిలో, అటువంటి స్థితిలో ఎవరైనా తటస్థపడి, అది కూడా ప్రాణుల్లో మనుష్య ప్రాణియే, ఆటవిక క్రూర జంతువులైతే చెప్పలేరు, కానీ మనుష్య ప్రాణి తటస్థపడి అతన్ని కట్లని ఇప్పేస్తే అతని భాష ఇతని భాష వేరుగా ఉంటది. హావాభావాలతో అతన్ని తన గ్రామానికి తీసుకెళ్ళిన అతను తన గ్రామానికి రావడానికి, అంటే కట్లు విప్పిన అతను తన గ్రామానికి తెచ్చి ఆహార పదార్థాలు పెట్టి అలసటని మాత్రమే దూరం చేశాడు. కానీ ఇతను ఏ గ్రామం నుండి వచ్చాడో పేరు చెబుతున్నప్పటికీ ఇతను ఆ నామాన్ని ఎప్పుడు వినలేదు. ఎవరైతే రక్షించారు, గ్రామం అంతా అడుగుతున్నాడు ఈ గ్రామం ఎక్కడుంది అని. ఏ గ్రామస్తులకు తెలియదు ఆ ఊరు ఎక్కడుందో. అతను నిరాశ పడకుండా ఆ గ్రామాన్ని వదిలి మరొక గ్రామానికి వచ్చాడు. అలా మళ్ళీ ఆ గ్రామంలో అడుగుతున్నాడు, ఈ గ్రామం ఎటుంది, ఏ దిశకుంది, నేను ఎంత దూరం ప్రయాణం చేయాలి, ఎంత దూరం నేను ఇక్కడికి వచ్చాను అని. వాళ్ళకి తెలియలేదు.
అలా అతను 1 సంవత్సరం పొడుగు నిరాశ పడకుండా ప్రయత్నిస్తే అప్పుడు ఇతను చెబుతున్నటువంటి గ్రామము పేరు ఎవరైనా విని ఉంటే అతను దారి చూపిస్తాడు. అసలు ఆ ఊరి పేరే ఎవరు వినలేదనుకోండి, అతనికి దారి చూపించే వాళ్ళు కూడా ఉండరు. అటులనే ఈ జీవుడు కుంభమేళలో కొట్టుకుపోయాడు. కొన్ని సంవత్సరాలు గడిచిపోయినవి. అతను ఆ కుంభమేళకు ఎందుకోసం వచ్చాడు, లేకపోతే ఎవరైనా పంపితే వచ్చాడా, కొట్టుకుపోయి వచ్చాడా? ఇతను మాట్లాడే భాష, ఇతను కావాలన్నటువంటి కోరికకు అనుకూలమైనటువంటి వ్యక్తి ఇతని కంటే ముందు అక్కడికి చేరి ఉంటే, అక్కడ అతను ఆ నగరాన్ని చూసి ఉంటేనే ఇతనికి స్పష్టంగా చెప్తాడు, నువ్వు కోరిన కోరిక ఫలానా దూరంలో నగరం ఉంది అని. అటులనే మనమందరము కూడా ఈ ప్రాపంచిక రంగుల జాతరలో ఎప్పుడో కొట్టుకుపోయాం. ఎంత దూరం వెళ్ళామో, ఎటువంటి భాష గాని భాష ప్రాంతానికి వచ్చామో తెలియని స్థితి మనది. ఇప్పుడు మనము చేరుకోవలసిన నగరము మనకంటే ముందు ఎవరైనా చూసి ఉంటే మనము చెప్పిన నగరానికి వాళ్ళు సమాధానం ఇస్తారు. అంటే జిజ్ఞాస ముందు మనలో ఉండాలి, మనలో కలిగిన జిజ్ఞాస ఆ నగరం మనకంటే ముందు చూసిన వాళ్ళు ఉండాలి. అందుకే పరమాత్ముడు అంటాడు, నువ్వు ఇంత భయంకరమైన స్థితిలో ఉంటావని నాకు తెలుసు. అందుకనే సామాన్యముగా మనందరికీ భగవంతుడు అనేవాడు ఉన్నాడు అనే జ్ఞానము తల్లి ద్వారానో, తండ్రి ద్వారానో, గురువు ద్వారానో, బంధుమిత్రుల ద్వారానో, ఇరుగు పొరుగు ద్వారానో ఆ నగరం యొక్క యజమాని యొక్క నామం మనకు వినబడుతుంది. అది పరమాత్ముడు చేసుకున్న వ్యవస్థ. కానీ ఆ నగరముకు ఎటువైపు వెళ్ళాలి, ఏ దిశగా వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి అనేది గురువు మాత్రమే చెప్పగలుగుతాడు. ఆ గురువు ఎవరు అంటే ముందుగా పరమాత్ముడనే గురువు. అందుకనే పరమాత్ముడు ఏం చేశాడు, మానవీయ సృష్టిని రచించి ఋషుల ద్వారా మానవాళికి ఆ రహస్య నగరం గురించి ఉపదేశించండి. అది నిరంతరము ప్రళయము వరకు జరగాలి ఈ ఉపదేశం. మీరు ఒక కాలాన ఉపదేశించారు, ఆ సమయంలో ఉన్న మనుష్యులకి అది అందింది, అలా కాదు. నిరంతరము ఈ కార్యరూప జగత్తు, కర్మ ఫలాల ఉపదేశము, ఆత్మ కళ్యాణము, మానవ శరీరములో ఉన్న వైశిష్ట్యాన్ని నిరంతరము ఉపదేశింపబడినప్పుడే ఆత్మ తను ఏ జాతరలైతే తనని తాను తన బంధువుల నుండి, తన ఆత్మీయుల నుండి తప్పిపోయిందో, ఆ తప్పిపోయిన ఆత్మ వీళ్ళ ఉపదేశము వలన సర్వేశ్వరుణ్ణి చేరుకుంటది. అందుకనే ఋషులు చెప్తున్నారు,
ఈ సృష్టి వెనుక పరమాత్మునికి లేశ మాత్రము కూడా ప్రయోజనము లేదు. లేదు. జీవునికి మాత్రమే ప్రయోజనం ఉంది. కాకపోతే జీవుడు ఈ యాత్రలోనే ఉంటున్నాడు. ఈ సాధనాల ద్వారానే సుఖ దుఃఖాన్ని తీసుకుని ఆ దుఃఖమును ఆ సుఖమును నాకే ఎందుకు ఇచ్చాడు, నాకే ఎందుకు దొరికింది, నేనే ఎందుకు అనుభవించాలి, అక్కడే సతమతం అవుతున్నాడు. కానీ తన స్వరూపానికి వెళ్ళే ప్రయత్నం చేయడం లేదు. అందుకనే ఋషులు ఏమంటున్నారంటే, ప్రారబ్ధముని వెనుక ఉంటది, అది నిన్ను వదిలిపెట్టదు నీడలాగా. నువ్వు యజ్ఞయాగాదులు చెయ్యు, ధర్మాచరణ చెయ్యు, పుణ్యకర్మలు చెయ్యు, ఏవి చెయ్యు, ప్రారబ్ధం నిన్ను వదిలి పెట్టదు. కానీ యోగ సాధన నిన్ను యథార్థం వైపు నడిపిస్తుంది. అందుకనే ప్రతిరోజు గాలి ఎలా పీల్చుకుంటున్నావో, నీరు ఎలా త్రాగుతున్నావో, విశ్రాంతి ఎలా తీసుకుంటున్నావో, ఎంత బాధ ఉన్నా ఎన్ని గంటలు నీరు త్రాగకుండా ఉంటాం మనం? భయంకరమైన బాధ ఉంది, త్రాగకుండా ఎన్ని గంటలు ఉంటాం? నేను నీళ్ళు కూడా త్రాగా, నాకు అంత కోపం వస్తుంది దేవుడి మీద అని మీరు త్రాగకుండా ఎన్ని గంటలు ఉంటారు చెప్పండి? ఏం సమాధానం లేదా? ఉండలేము. గంటకో 2 గంటలకో మళ్ళీ ఆ నీళ్ళు తాగాల్సిందే. అనుభవం ఉన్న వాళ్ళు ఏం చెప్తారు, నీకు ఆల్రెడీ 100 సమస్యలు ఉన్నాయి, ఈ సమస్యల్ని ఎదుర్కోలేకనే నువ్వు కుప్పకూలిపోతున్నావు. ఇప్పుడు నీళ్లు త్రాగక ఆహారం తీసుకోకపోతే సమస్య పెరుగుతుందా తగ్గుతుందా అని ఇంట్లో ఉన్న వాళ్ళు ఏం చెప్తారు? నువ్వు ఆహారం తీసుకోవాల్సిందే, నీళ్లు త్రాగాల్సిందే, లేకపోతే అంటే అజీర్ణ రోగములు కూడా నిన్ను ఆకట్టుకుంటవి. కనుక అదే ఇది ఇలాగే జీవితం కూడా అంతే. ప్రారబ్ధమే, వర్తమానమే. సరేనా? ఓం శాంతి శాంతి శాంతి.